ఫైనాన్షియల్ మెచ్యూరిటీ ఈ మాట వినగానే మనకు ఏమనిపిస్తుంది? బహుశా పెద్ద పెద్ద అకౌంట్లు, కష్టమైన లెక్కలు కదా? కాని అసలు విషయం అది కాదండి. మన ప్రశాంతతను, మన జీవితాన్ని ఇది ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఒకసారి ఇలా ఆలోచించి చూద్దాం. ఒకే జీతం తీసుకునే ఇద్దరు వ్యక్తులున్నారనుకుందాం. ఒకరేమో ఎప్పుడూ చాలా ప్రశాంతంగా, నిశ్చింతగా ఉంటారు. కాని ఇంకొకరు ఎప్పుడు చూసినా డబ్బు గురించే ఒత్తిడిలో, టెన్షన్లో ఉంటారు. ఎందుకిలా జరుగుతుంది? అంటే ఇక్కడ సమస్య వాళ్ళ సంపాదనలో లేదు, డబ్బుతో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అనే దానిలో ఉంది. మరి అసలీ ఫైనాన్షియల్ మెచ్యూరిటీ అంటే, ఆర్థిక పరిపక్వత అంటే ఏంటి? అది మనలో ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి? దాని లక్షణాలేంటో చూద్దామా? సరే, మొదటగా ఇంకా చెప్పాలంటే అన్నిటికంటే ముఖ్యమైన సూచిక ఏంటంటే మన ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకోగలగడం. ముఖ్యంగా డబ్బు విషయంలో. అంటే ఆవేశంతో కాకుండా ఆలోచనతో రియాక్ట్ అవ్వడం అన్నమాట. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఆన్లైన్లో ఏదో చూస్తున్నాం. అప్పుడు మనకు బాగా నచ్చిన వస్తువు ఒకటి కనిపించింది. వెంటనే కొనాలనిపిస్తుంది కదా? కాని ఆ టైంలో ఒక్క క్షణం ఆగి, ఇది నిజంగా నాకు అవసరమా లేక ఊరికే కోరిక అని మనల్ని మనం ప్రశ్నించుకోగలిగామనుకోండి, అదే ఇంపల్స్ మీద మనకున్న కంట్రోల్. ఈరోజు దొరికే చిన్న సంతోషాన్ని వాయిదా వేయగలగడమే ఈ స్కిల్. సరే, ఇక రెండో లక్షణానికి వస్తే, అది భవిష్యత్తు గురించి ఒక క్లారిటీతో ఉండటం. అంటే కేవలం ఈ నెల ఖర్చుల గురించి మాత్రమే కాదు, రాబోయే 5-10 సంవత్సరాల గురించి కూడా ఒక ప్లాన్తో ఆలోచించటం. మనం డబ్బు విషయంలో తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం కూడా మన భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుందో ఆలోచించడం. ఈరోజు దొరికే తక్షణ ఆనందం కన్నా రేపటి మన భద్రతకు ఎక్కువ విలువ ఇవ్వడం, అదే నిజమైన పరిపక్వత అంటే. ఇక్కడ చూస్తే మనకు అదే క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం పొందే ఒక చిన్న ఆనందం కోసం ఆ ఖర్చును కనుక ఆపగలిగితే భవిష్యత్తులో అది మనకు ఎంత పెద్ద ఆర్థిక భద్రతనిస్తుందో కదా. సో ఈ ఆలోచనా దృక్పథం చాలా ముఖ్యం. ఇక మూడవది, ఇది చాలామంది చేసే పొరపాటు: పక్కావాళ్లతో పోల్చుకోవడం మానేయడం. మన ఆర్థిక ప్రయాణం మనది, అది చాలా పర్సనల్, ఎవరి దారి వాళ్లదే. మన స్నేహితులు కొత్త కారు కొన్నారనో, బంధువులు విహారయాత్రకు వెళ్లారనో మనం కూడా అలా చెయ్యాలని మన ప్లాన్స్ మార్చుకోకూడదు. మన లక్ష్యాలేంటి, మనం ఎటు వెళ్తున్నాం అనే దానిమీదే మన ఫోకస్ అంతా ఉండాలి. ఇక చివరిగా 4వ లక్షణం: స్పృహతో నిర్ణయాలు తీసుకోవడం. సింపుల్గా చెప్పాలంటే, మన డబ్బు ఎక్కడికి వెళుతుందో మనకు స్పష్టంగా తెలియాలి. మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి ఒక కారణం, ఒక ప్రయోజనం ఉండాలి. ఏదైనా ఖర్చు పెట్టే ముందు ఒక్క సెకను ఆగి, ఈ ఖర్చు నా జీవితానికి ఎలాంటి విలువను ఇస్తుంది అని ఆలోచించటం. మన ప్రాధాన్యతలేంటో మనకు స్పష్టంగా తెలిస్తే డబ్బును వాటికే ఖర్చు పెడతాం. సరే, ఇప్పటిదాకా మనం 4 లక్షణాలు చూశాం కదా. వీటన్నిటి వెనుకున్న అస్సలు సూత్రమేంటి? ఒక్క మాటలో చెప్పాలంటే ఆ సారాంశమేంటి? ఈ మాటను బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆర్థిక పరిపక్వత అంటే మన అకౌంట్లో ఎంత డబ్బు ఉంది అన్నది కాదు, మన దగ్గరున్న డబ్బుతో మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అనేదే అసలు విషయం. మరి దీన్ని మన డైలీ లైఫ్లో ఎలా అలవాటు చేసుకోవాలి? చాలా సింపుల్ అండి. ఏదైనా కొనాలి అనుకున్నప్పుడు, లేదా ఎక్కడైనా ఖర్చు పెట్టాలి అనుకున్నప్పుడు జస్ట్ ఒక్క క్షణం ఆగండి. మనల్ని మనం ఈ ఒక్క ప్రశ్న అడుగుదాం: ఈ ఖర్చు నా భవిష్యత్తు లక్ష్యాలకు ఏమైనా సహాయం చేస్తుందా? చూడండి, ఈ చిన్న అలవాటు ఎంత పెద్ద మార్పు తెస్తుందో. ఈరోజు మనం మాట్లాడుకున్న విషయాలు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. మీ ఆర్థిక ప్రయాణంలో మీరు క్రమం తప్పకుండా పాటించే ఒక మంచి అలవాటు ఏంటో కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఈ విశ్లేషణ నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అంశాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.